Hi guys, Soumya YouTube channel. Please new unte please like and subscribe friends. నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను హారర్ స్టోరీతో పాటు కుకింగ్ కూడా పెడతాను. ఇప్పుడు నేను ఈ హారర్ స్టోరీ ఏంటంటే, లారీలోని ఒంటరిగా ఒక ప్లేస్కి వెళ్ళకూడదు అంటారు. కానీ ఆ ప్లేస్కి వెళ్ళి ఆ వ్యక్తి ఎంత కష్టపడ్డారో, అక్కడి నుంచి సేఫ్ అయ్యారా లేదా, ఇంటికి వచ్చారా లేదా, ఈ స్టోరీలోని మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతాం. రమేష్ అనే వ్యక్తి కొత్తగా పెళ్ళవుతుంది. పెళ్ళైన వారంకే తనకి లారీ ఓనరు కొంత సరుకు నువ్వు వేరే ప్లేస్కి తీసుకువెళ్ళాలి అంటారు. సరే అనేసి డబ్బులు వస్తాయి కదా అని తను ఒప్పుకుంటారు. సరే అనుకొని అందరూ లారీలు వేసుకొని బయలుదేరుతారు సరుకుని తీసుకొని. అయితే వెళ్ళేసరికి నైట్ అవుతున్న వల్ల వీళ్ళు నైట్ జర్నీ మనకి కష్టం కదా, ఉండిపోదాము, కొంచెం తెల్లవారి అవ్వగానే త్వరగా బయలుదేరుదాము అని నిర్ణయం తీసుకుని అక్కడే లారీలన్నీ ఆపేసి ఒక్కొక్కరు ఎంజాయ్ చేసుకుంటూ సాంగ్స్ వింటూ అక్కడే వండుకొని తింటారు. అయితే ఈ రమేష్ కొత్తగా పెళ్ళైన వల్ల నేను ఇక్కడ ఆగి మళ్ళీ రిటర్న్ రావాలంటే బోల్డ్ అంతా టైం పడుతుంది, నేను త్వరగా వెళ్ళాలి, అక్కడ నా భార్య ఎదురు చూస్తుంది కదా అనేసి తను వాళ్ళతో చెప్పి మేమైతే బయలుదేరిపోతాను అంటారు. వద్దురా, ఈ టైంలోని వెళ్ళకూడదు, అందులోని నువ్వు కొత్తగా పెళ్ళయ్యావు కనుక వెళ్ళకూడదు, ఇప్పుడే కొత్తగా పెళ్ళయింది కనుక నేను త్వరగా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అంటారు. మేము నీ మంచి కోసమే చెబుతున్నాము, ఇటు వెళ్ళవద్దురా అని తన స్నేహితులు చెబుతారు. సరే, మీరు మంచిగా చెప్తారు అలాగే అనేసి ఊరుకొని తను అందరూ తినేసి పడుకునేక తిను కూడా పడుకునే నటించి లేస్తారు. అయితే ఇటువైపు ఏ దోవను వెళ్తే త్వరగా వెళ్ళవచ్చు అని అక్కడున్న ఒక వ్యక్తి ఉంటారు, అతన్ని అడుగుతారు. ఇటువైపు వెళ్తే మీరు త్వరగా వెళ్ళొచ్చు, కానీ అది చాలా డేంజర్ అయిన ప్లేసు, అటు వెళ్ళకూడదు, వెళితే మనము తిరిగి రాలేము, అటు వెళ్ళలేము, చాలామంది అటువైపు దగ్గర తోవ అని వెళ్ళి చాలామంది ఇబ్బంది పడ్డారు. అలాగే ఒకరు కారులోని వెళ్తూ ఉన్నారు, వాళ్ళకి వద్దు అని నేను ఎంతో చెప్పాను, నా మాటలు ఆలకించకుండా త్వరగా ఇంటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో వారు ఫంక్షన్ నుంచి వచ్చారట, కారులోంచి అటు వెళ్ళారు. తర్వాత వాళ్ళు అటు వచ్చారో లేదో నాకైతే తెలీదు, ఇటు మటుకు వెనక్కి రాలేదు, మరి ఏమైందో ఏమిటో తెలీదు అంటే వాళ్ళు ఏమైందో ఏటో నీకు తెలియదు కదా, వాళ్ళ ఊరు వెళ్ళిపోయే ఉంటారు అని వాళ్ళు వెళ్ళే ఉంటారు కదా, మళ్ళీ ఇటువైపు రాలేదేమో అని అంటారు. లేదు బాబు, నేను నీ మంచి కోసం చెప్తున్నాను, దయచేసి ఇటు వెళ్ళకు, ఆ కారు వాళ్ళే కాదు, ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ అటు వెళ్ళారు, తన పేరెంట్స్ వెళ్దామంటే అందరూ ఆపేశాము, కానీ ఆ పిల్లవాడు కూడా రాలేదు, అక్కడే ఉండిపోయారు, ఏమైందో ఆ పిల్లవాడికి కూడా తెలియదు, ఇప్పుడు వారం 10 రోజులు అవుతుంది అంటే అదేంటి, పిల్లవాడు వెళ్ళిపోయినప్పుడు పేరెంట్స్ ఎందుకు వెళ్ళలేదు, ఆగిపోయారు, వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్దామని అనుకున్నారు, కానీ అక్కడికి వాళ్ళు వెళ్ళలేకపోయారు, అటు నుంచి గాలి విపరీతంగా వచ్చింది, వాళ్ళు లోనికి వెళదాం అనుకునేసరికి ఏదో అడ్డుపడ్డది, మళ్ళీ వెనక్కి వచ్చేసరికి అందరూ పట్టేసుకున్నాం, అయినా మేమెవరు చూడని టైంలోని వాళ్ళు మళ్ళీ వెళ్ళడానికని ప్రయత్నించారు, కానీ మేము ఆపడంతో మళ్ళీ ఆగిపోయారు అని అంటే ఈలోగా అటు నుంచి కొంతమంది ఇద్దరు మళ్ళీ వస్తారు. ఇదిగో వీళ్ళ పేరెంట్స్ అని అంటే ఏమైంది అని అంటే, మా బాబు చిన్నపిల్లవాడు, వాడికి 5-6 సంవత్సరాలు ఉంటాయి, వాడు వెళ్ళాడు, అక్కడ వాడు ఏడుస్తూ ఉండొచ్చు, మేము ఆ పిల్లవాడి కోసం వెళ్తున్నాము వారం రోజుల నుంచి, కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నాము అనేసి అంటే, నేను లారీలో వెళ్దాము అనుకుంటున్నాను, మీరు వస్తే రండి అంటే, సరే మేము వస్తాము అంటే, చూడండి మీకు అనుభవం అయింది కదా, ఇటు వెళ్ళడానికి మీకు అవకాశం కుదరటం లేదు,
అలాంటప్పుడు మీరు ఎందుకు అతనిని కూడా బయలుదేరిస్తున్నారు? మీ అందరూ తిరిగి వస్తారు అనుకుంటున్నారా? అది చాలా భయంకరమైన ప్లేసు. ఎంతమందో వెళ్ళారు, తిరిగి రాలేదు. దయచేసి వినండి అంటే, మా పిల్లవాడు అక్కడ ఉన్నాడు, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము కూడా వెళ్తాము అనేసి అంటారు. బాబు, నువ్వు రాకపోతే పర్వాలేదు, మేము నడుచుకుని వెళ్తేనే వెళ్ళలేకపోతున్నాము, అందుకే ఈ స్కూటీ మీద వచ్చాము, స్కూటీలో వెళ్దాం అనుకుంటున్నాము అనేసి అంటే, స్కూటీ ఎందుకు, రండి లారీ ఎక్కుతారండి, మీ ఇద్దరికి సరిపోతుంది, నేను కూడా వెళ్తాను అని అంటే, చూడండి నేను మీ మంచి కోసమే చెప్తున్నాను, ఆగండి ఆగండి అని అక్కడ ఆ వ్యక్తి చెప్తారు. అయినా సరే వీళ్ళు వినరు. వినకుండా ఆ లారీ ఎక్కిపోతారు స్కూటీ పక్కన పెట్టేసి. అలా లారీలోని వెళ్తూ ఉండగా అక్కడ ఏవో వింత అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అయితే వీళ్ళంటారు, మీరు చెవులవి మూసుకోండి, ఒకవేళ మీ పిల్లవాడు పిలిచినా పిల్లవాడు కాకపోవచ్చు, కనిపిస్తేనే దిగుదురు అనేసి అంటే, సరే అనేసి వీళ్ళు అనుకుంటారు. చెవులోని దూదులవి పెట్టేసుకొని మూసేసుకుంటారు. అయితే వీళ్ళు అలా వెళ్తూ ఉంటారు. అక్కడ వింత అరుపులు, చెట్టుకి కళ్ళు, నాలిక పెద్దవి, కొన్ని చెట్ల దగ్గర కళ్ళు కనిపిస్తూ, మరొక ప్లేసులోని వింతైన చెట్టు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి నించొని స్టాప్ స్టాప్ అంటున్నట్లు ఒక వ్యక్తి అక్కడ ఫోటో లాంటిది ఉంటుంది. అయితే ఆ ఫోటో చూస్తారు. ఇది ఫోటోవా, వ్యక్తా, దెయ్యమా అని అక్కడ ఆగుతారు. ఆగి లారీలో నుంచే చూస్తూ ఉంటారు. అయితే అక్కడ ఆ వ్యక్తి కదలరు, చేయరు. అప్పుడు వీళ్ళు దిగుతుంటే ఆ మాటలు వినిపిస్తాయి, మీరు దిగవద్దు, మీరు ఎలా వచ్చారో అలాగే వెనక్కి కూడా వెళ్ళలేరు, మీరు ఎలా వచ్చారో అలాగే జాగ్రత్తగా వెళ్ళిపోండి అని అంటారు. అయితే మరి స్టాప్ అని ఎందుకు అన్నావు అని అంటే, ఈ మొక్క మీకు చెప్పడానికే, మీ వ్యక్తులు మీకు కనిపించినా, మీ వారు ఎవరు కనిపించినా సరే మీరు ఆగొద్దు అని అంటే, మరి మా పిల్లవాడు ఇటువైపే వచ్చాడు కదా, వాడు ఉండిపోయారు, వాడికి ఏమైంది అంటే, మీ పిల్లవాడికి అయితే ఏమీ కాలేదు, తనని ఒక వ్యక్తి చూసుకుంటున్నారంటే, ఎక్కడ మాకు ఆ వ్యక్తి నుంచి ఆ పిల్లవాడిని మేము తీసుకుని వెళ్తాము అనేసి అంటే, వద్దు వద్దు, మీరు అలా వెళ్ళడము మంచిది కాదు అనేసి అంటే, లేదు మా పిల్లవాడు మాకు కావాలి, మేము వెళ్తాము, చెప్పు దయచేసి ఎక్కడున్నారంటే, అదిగో అటువైపే ఉన్నారు, వెళ్ళండి, కానీ మీరు తిరిగి వస్తారని నమ్మకం లేదు అంటే, వాళ్ళు తిరిగి వస్తారు, మీరు వెళ్ళండి, నేను లారీ ఆన్లోనే ఉంచుతాను అని అంటారు. చూడు బాబు, వాళ్ళు తిరిగి వస్తారో లేదో తెలియదు, మీరైతే ఇబ్బంది పడకండి అంటే, మీరు మంచి చెప్తున్నారో చెడు చెప్తున్నారో మాకు అనవసరం, మేమైతే మేము ఇక్కడే ఉంటాను అని లారీ నాన్నలో ఉంచుతారు. వీళ్ళు దిగుతారు. దిగి ఆ పేరెంట్స్ ఇద్దరు కలిపి అక్కడ వెళ్తే ఒక వ్యక్తి ఆడిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి పిల్లవారు అమ్మ అనుకొని వచ్చి వీళ్ళు పట్టుకుంటారు. పట్టుకోవడంతో అది చూసి, మిమ్మల్ని చంపేస్తాను, ఈ పిల్లవాడిని నాకు ఇచ్చేయండి, నాకు పిల్లలు లేరు, వాళ్ళు చనిపోయారు, నేను ఈ పిల్లవాడిని చూసుకుంటానంటే, నువ్వు చనిపోయావు కదా అని అంటే, అవును చనిపోయాను, కానీ నా పిల్లలైతే మటుకు ఇక్కడ లేరు, నేను ఈ పిల్లవాడిని చూసుకుంటాను, నాకు ఇచ్చేయండి అంటే, చూడు నీకు పిల్లలంటే ఇష్టం కదా, ఈ పిల్లవాడితో పాటు మమ్మల్ని కూడా సేఫ్గా పంపించు, మేము వెళ్ళిపోతామంటే, చూడండి ఇంతవరకు మేమంతా మంచిగానే ఉండేవాళ్ళమి, మీరు ఇంకా ముందుకు వెళ్తే మరీ భయంకరమైనవి చూడవలసి వస్తుంది, అలాగని మీరు ముందుకి వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళాల్సిందే అని అంటే, వెనక్కి కూడా వెళ్ళకూడదు అని అక్కడున్న ఒక వ్యక్తి చెప్పారు అని అంటే, అవును వెనక్కి కూడా వెళ్ళలేరు, కానీ ముందుకి ఇంకా భయంకరమైనవి ఉంటాయి, ముందుకే వెళ్ళేదానికన్నా వెనక్కి ఆ భయంతోనే వెళ్ళండి, లారీ కూడా మీకు కష్టం కదా, నడుచుకొని వెళ్ళిపోండి అని అంటే, లేదు లేదు, నువ్వు కూడా ఆత్మగా ఉన్న మా పిల్లవాడిని చక్కగా చూసుకున్నావు కదా, నువ్వు మాతోనే కలిసి ఉండు అంటే, నేను ఆత్మని కలిసి ఉండడం మంచిది కాదు అనేసి అంటారు. అయితే మరి ఇక్కడ ఎందుకున్నావు అని అంటే, ఇక్కడ నేను చాలామంది వస్తున్నారు, వాళ్ళని నేను రక్షించడానికైతే చూస్తున్నాను, కానీ కొంతమంది ఎవరు వినట్టడం లేదు, ముందుకు వెళ్ళిపోతున్నారు,
కానీ వాళ్ళు ఆ అడవుల్లో నుంచి దాటి వెళ్ళడం అంటే వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడమే. వాళ్ళ అదృష్టం బట్టి దాటుతున్నారు, లేని వాళ్ళు ఆత్మలుగా మారిపోతున్నారు అని అంటే నువ్వు మంచి చేస్తున్నావు, నువ్వు కూడా ఆత్మగా విముక్తి పొందుతావు అని అంటే సరే అనేసి అంటారు. సరే, నేను మీకు కొద్దిగా హెల్పింగ్ చేస్తాను, మీరు బయటికి వెళ్ళడానికి చూడండి అనేసి అంటారు. సరే అని ఈ పిల్లవాడిని తీసుకొని ఆ లారీ దగ్గరికి వస్తారు. అక్కడ స్టాప్తో ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తి చాలా మంచిది, మాకు సాయం చేస్తాను అంటుంది. అంటే మీరు ఎవరు సాయం చేస్తారన్నా నమ్మకండి, మీరు ముందుకి వెళ్ళిపోండి, ఆగకుండా వెళ్ళిపోండి అనేసి అంటారు. నువ్వు ఎలా హెల్ప్ చేస్తున్నావో ఈ వ్యక్తి కూడా అలాగే హెల్ప్ చేస్తానంటుంది కదా అంటే దయచేసి మీతో మటుకు పట్టుకెళ్ళకండి అని అంటే లేదు లేదు మేము పట్టుకొని వెళ్తాము అని అంటే నేను మంచి చెప్పుతున్నాను అంటే అలాంటప్పుడు నువ్వు వచ్చి రక్షించవచ్చు కదా, మంచి చెప్పుతున్నావు అంటున్నావు అంటే సరే అయితే నేను కూడా వస్తాను అనేసి ఈ రెండు ఆత్మలు లారీ మీద కూర్చుంటాయి. పిల్లవాడితో వీళ్ళు ముందుకి కూర్చుంటారు. అయితే మళ్ళీ చెవులవి మూసుకొని వీళ్ళు లారీ నుంచి వెనక్కి వెళ్ళకుండా ముందుకు వెళ్తుంటే వెంటనే పేరెంట్స్ ఆపు అని అంటారు. ఏమైంది అంటే మేము వెళ్ళవలసింది వెనక్కి కదా, మరి ముందుకి ఎందుకు, మళ్ళీ రావాలంటే ఇలా కదా, మేము వెనక్కి వెళ్ళిపోతాము అని అంటారు. సరే అయితే కానీ మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, నేనైతే వెనక్కి రావడం అవదు లారీ అని అంటారు. సరే బాబు నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అనేసి అంటారు. అయితే ఈ వ్యక్తి ఉన్న పిల్లవాడిని చూసుకున్న వ్యక్తి అయితే ఇప్పుడు మీరు వెనక్కి వెళ్తారా, అయితే నేను మీతో పాటు వస్తాను, మరి కొన్ని అడుపులు వింతగా అనిపిస్తాయి, మీ దగ్గరికి వస్తాయి, కానీ మీరు భయం పడకండి అని అంటారు. అలాగే అనేసి అంటారు. ఆ తర్వాత లారీ డ్రైవర్ కూడా అంటారు, చూడు నువ్వు దిగిపోయి నువ్వు కూడా వచ్చే, కావలిస్తే తెల్లవారి వచ్చి వెళుతువు, ఈ నైటు చాలా డేంజరు అనేసి అంటే ఏం పర్వాలేదు నేను వెళ్తాను అని అంటారు. సరే నీ కర్మ అనేసి అంటారు. ఈలోగా ఫోన్ వస్తుంది. వచ్చేసరికి నువ్వు ఎక్కడ వెళ్ళిపోయావు, మీతో ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు, నువ్వు అడవిలోకి వద్దు అన్నా వెళ్ళిపోయావా ఏంటి అని అంటే అవును వెళ్ళాను అంటే మరి వెనక్కి వచ్చే, అటు చాలా డేంజర్ అట అంటే లేదు త్వరగా వచ్చేస్తాను అందుకే వెళ్ళాను అంటే అది చాలా భయంకరమైన ప్లేసు అంటున్నారు కదా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనేసి అంటుంది. ఈలోగా ఫోన్ ఆగిపోతుంది. అయితే తను నేను మటుకు ముందుకే వెళ్తాను అనేసి తను ముందుకి బయలుదేరుతారు. వీళ్ళు పిల్లవాడిని పట్టుకొని వెనక్కి వెళ్తూ ఉంటారు. వెనక్కి వెళ్ళేసరికి మరికొన్ని ఆకారాలు చాలా భయంకరమైనవి వస్తాయి. అయితే ఈ ఆత్మ వాళ్ళకి ఆత్మల నుంచి రక్షించడానికి తన శక్తి అంతా వాడుతుంది, కానీ శక్తి చాలా ఉంటుంది. అయితే ఇలా పట్టుకొని పిల్లవాడిని తీసుకొని నీకు మంత్రశక్తి ఉంటుంది కదా, మాయమైపోయి అటువైపు వదిలే, మా వాళ్ళ పిల్లవాడిని చూసుకుంటారు, మాకు ఏమైనా పర్వాలేదు అనేసి తన పేరెంట్స్ అంటారు. నేను అందుకే మీకు వద్దు వద్దు అని చెప్పాను, కానీ నా మాటలు ఆలకించలేదు అనేసి అంటే ఏం పర్వాలేదు, మాకు ఇంతవరకే మా ఆయువు, మేము చనిపోతాములే అనేసి అంటే వద్దు మిమ్మల్ని మేము రక్షిస్తామని తను మరికొంత శక్తిని ఉపయోగించి ఆపడానికి నేను 3 నిమిషాలైతే ఆపగలను, మీరు పరిగెట్టుకొని వెళ్ళిపోండి అని అంటారు. నీకేమైనా అవుతుంది ఏమో అని అంటే నాకు ఏం పర్వాలేదు అనేసి తన శక్తిని అంతా ఉపయోగించి ఇలాగ అక్కడ ఆపుతుంది. వీళ్ళు వెంటనే చాలా స్పీడ్గా పిల్లవాడిని పట్టుకొని పరిగెడుతూ ఉంటారు. ఆ పరిగెట్టి చివరికి బయటికి వచ్చేస్తారు. వచ్చేసరికి దీని వెంటనే అని అడుపు వినిపించి టమ్మని సౌండ్ వస్తుంది. అయితే వీళ్ళందరూ ఆ మిగతా ఆత్మలన్నీ ఈ ఆత్మను నాశనం చేసినట్లు ఉన్నాయి అని అంటారు. అప్పుడు ఆత్మ మళ్ళీ వీళ్ళకి ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. నీకేమీ అవ్వలేదా అని అంటే నాకు ఆత్మ నుంచి విముక్తి కలిగింది మీ వల్లే, నేను ఇంకా మీదకి వెళ్ళిపోతున్నాను అనేసి చెప్తారు. అయితే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మటుకు ఈ మట్టలన్నీ పడేసి కాల్చేసి చక్కగా మీరు స్నానం చేసుకుని దేవుణ్ణి పూజ చేసుకుని ఇంటికి వెళ్ళండి అనేసి అంటే
సరే సరే, నీకు విముక్తి కలిగినందుకు మాకు ఎంతో హ్యాపీగా ఉంది అంటే అనేసి అంటారు. ఈలోగా ఆత్మ అక్కడి నుంచి మాయమైపోతుంది. వీళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ, మీకు ఎవరైనా లారీ నుంచి కనిపించారా, మీరు వెళ్ళారన్నారు కదా, ఆ వ్యక్తికి ఏమైంది అని అంటే, ఆ వ్యక్తికి కూడా మేము వచ్చేయమన్నాం. చివరికి వాళ్ళ ఆవిడ కూడా ఫోన్ చేసింది, కానీ తను ఆ మాటలు పట్టించుకోలేదు. ముందుకు వెళ్తాను అనుకుని వెళ్ళారు. కొత్తగా పెళ్ళయింది కదా, త్వరగా వెళ్దామని నిర్ణయించుకున్నాడు. కానీ అటు వద్దు అన్నా వెళ్ళాడు. ఏమవుతుందో ఏటో అనేసి అంటే, ఒక పూజలు వచ్చి ఇక్కడ ఆ వ్యక్తి మీద మీరు పూజలు చేయండి, ఆ హనుమనే కాపాడుతారు అని అంటారు. ఈ సంగతి తన వాళ్ళకి కూడా చెబుతారు. వాళ్ళు కూడా స్నానాలు చేసుకొని అక్కడ ఆ దేవుడిని పూజ చేసుకుంటూ, దీపం వెలిగించి పూజ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళు కూడా తన స్నేహితునికి ఏమీ కాకూడదు అని ఇక్కడ పూజలు చేస్తూ ఉంటాడు. దీని మటుకు చెవులో దూదులు పెట్టుకొని ఆ స్టాప్ అన్న వ్యక్తిని దెయ్యాన్ని పట్టుకొని వెళ్తారు. అలా వెళ్తూ ఉంటుంటే ఉన్న ప్లేసులోనే ఉంటారు, కానీ కదలలేకపోతారు. లారీలో చూస్తే అయిపోతూ ఉంది ఆయిల్. అయితే ఇప్పుడు ఎలాగా ఏమిటి అనుకుంటే అంటారు, నువ్వు కదలలేకపోతున్నావు అంటే ఇక్కడ మరొక దుష్టశక్తి ఉంది, అది నిన్ను వెళ్ళనివ్వడం లేదు అనేసి అంటే, మరి ఎలాగా నేను వెళ్ళేది అని అంటే, ఈ లారీని నువ్వు ఇక్కడే వదిలే, నేను నిన్ను పట్టుకొని వెంటనే మాయమైపోతాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోదు అంటే, ఈ సరుకు ఏమీ పట్టుకెళ్ళకపోయినా సరే నేను ఇంటికి వెళ్ళినా వేస్టే అనేసి అంటే, ఇది కొన్ని లక్షల సరుకు, తీసుకెళ్ళకపోతే నాకు అయిపోతుంది, ఇంత అమౌంట్ కూడా నేను కట్టలేను అనేసి అంటే, కావలసి నువ్వు లారీతో పాటే నన్ను మాయం చేయవంటే, అంత శక్తి నాకు లేదు అనేసి అంటే, నువ్వు ఆ శక్తిని ఆపవచ్చు కదా, ఇప్పుడు వాళ్ళు 3 నిమిషాలు ఎలా ఆపిందో అలాగా నువ్వు కూడా ఆపే ప్రయత్నం చేయవచ్చు కదా అనేసి అంటారు. అది అయితే నేను చెయ్యలేను, చాలా కష్టము అనేసి అంటారు. కష్టంలో కూడా మీలాంటి మంచి ఆత్మలు కూడా ఉంటాయి కదా, సాయం చేయొచ్చు కదా అనేసి అంటే, సరే అనేసి మరికొన్ని ఆత్మల్ని పిలుస్తారు. వాళ్ళందరి సాయంని చేయమని చెప్తారు. అప్పుడు వాళ్ళు, మా స్టోరీ మీకు చెప్తాము, మా వాళ్ళని మీరు కలిసి మా గురించి చెబుతారా, మా గురించి ఏవైనా పూజలు చేసి మాకు ఈ దెయ్యం నుంచి విముక్తి కలిగేలాగా వాళ్ళని చేయమని చెబుతారా, నిన్ను రక్షిస్తాము అంటే, సరే సరే మీ స్టోరీ ఏదో చెప్పండి, నేను నా ప్రయత్నం చేస్తాను అని అంటే, అందులోని ఒక దెయ్యము చెబుతుంది, నేను పేరెంట్స్ మాట వినకుండా ఒక వ్యక్తిని ప్రేమించి తనతో పాటు బయటికి వచ్చేసాము. మేమిద్దరూ ఈ ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ అటువైపు వెళ్తే చాలా దూరం కదా అని ఇటువైపు వచ్చాము, ఇటు వద్దు అన్నా ఇటే వచ్చాము. అయితే కొన్ని ఆత్మలు మమ్మల్ని కలిసి దారుణంగా చంపేశాయి. చివరికి మాకు మా బాడీలు కూడా ఎవరికి దక్కకుండా అయిపోయి, ఇది మా వస్తువులు, ఇవి మా వాళ్ళకి ఇచ్చి దీన్ని కాల్చేయమని చెప్పండి, మాకు విముక్తి కలుగుతుంది అంటే, మీ అడ్రస్ చెప్పండి అనేసి అంటే, వాళ్ళు అడ్రస్ పేర్లు అవి చెప్తారు వీళ్ళిద్దరు. సరే అని అది ఉంచుకుంటారు. ఇంకా మీ స్టోరీ ఏం చెప్పండి అని అంటే, మేము ముసలి వాళ్ళము, మమ్మల్ని మా పిల్లలు చూసుకోవటం లేదు, వాళ్ళకి రెక్కలు వచ్చేసరికి వాళ్ళకి కొమ్ములు పెరిగాయి, దాంతో మమ్మల్ని పట్టించుకోకుండా బాధలు పెట్టేవారు, అందరి ముందు అవమానం పరిచేవారు. కానీ నా భార్యకి హెల్త్ ప్రాబ్లం వల్ల డబ్బుల కోసం వెళ్తే చాలా దారుణంగా అవమానించారు, అది మేము తట్టుకోలేకపోయాము, అందుకే చనిపోదామని ఇటువైపు వచ్చేసి ఇలాగా మేము ఈ ఆత్మలకి దొరికిపోయి చనిపోయాము. మాకు చనిపోయినా సరే మా బాడీకి విముక్తి లేదు, దయచేసి వాళ్ళకి ఇలా విముక్తి అయినా చేయమనండి, ఇన్నాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, ఇలాగైనా మాకు విముక్తి కలిగించమని చెప్పండి అనేసి అంటే, తప్పకుండా చెప్తాము అనేసి అన్ని వాళ్ళ వస్తువులు వీళ్ళు ఇస్తారు. వాళ్ళ అడ్రస్ పేర్లు అవి తీసుకొని రాసుకుంటారు. తర్వాత మరి కొన్ని ఆత్మలు కలుస్తాయి.
అలాగే ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కరు స్టోరీ చెబుతూ ఉంటారు. మరొక రోజు ఒక కుర్రవాడు ఉంటారు. నువ్వేమైంది, నీకేమైందంటే, నేను టాపర్ ర్యాంకు, నేను ఎలాగైనా సరే ఎగ్జామ్స్లోని టాప్ ర్యాంక్ తెచ్చుకుందామని బాగా చదివాను. కానీ కొంతమంది ఈర్ష్యాపరులు నన్ను ఎగ్జామ్ రాయకుండా చేశారు. దాంతో నేను ఫెయిల్ అయ్యాను. అది తట్టుకోలేక నేను ఈ అడవిలోకి వచ్చేసాను. చనిపోదామని ఉరేసుకుందామనుకునేలోగా మరికొన్ని ఆత్మలే నన్ను చంపేశాయి అని అంటే, మరి నీకు ఎలాగ ఆత్మ విముక్తి కలిగించాలి అంటే, ఇదిగో ఈ తాడు ద్వారా విముక్తి కలిగించు. ఎందుకంటే ఆ ఆత్మలు మొత్తం నన్ను తినేసాయి, బోన్స్తో సహా. మరి నాకంటూ వస్తువు అంటూ ఇక్కడ ఏమీ లేదు, అవి నాశనం చేసేసాయి. ఈ తాడు మటుకే ఉంది, ఈ తాడే తీసుకెళ్ళి మా వాళ్ళకి చెప్పు అని అంటే, సరే అనేసి ఆ తాడు తీసుకొని పేరు అది రాసి అడ్రస్ తీసుకొని ఆ తాడు దగ్గర పెట్టేస్తారు. ఇలాగా తన స్టోరీ చెప్తారు. సరే అనేసి దీన్ని మీ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తూ ఉంటారు. అయితే మీ అందరి కోరికలు నెరవేర్చేసరికి నేను వెళ్ళే ప్లేస్కే ఇంకా లేట్ అయిపోతుంది ఏమో అనేసి అనుకుంటారు. అయితే నువ్వు అలాగా అన్నావు అనుకో, నిన్ను ఇక్కడ నుంచి మేము బయటికి పంపించము, నిన్ను ఆ ఆత్మలు తినేసాయనుకో, నువ్వు కూడా మాలాగా ఆత్మగా మారుతావు కదా అనేసి అంటే, అవును కానీ ఎలాగా మనిషి అనుకుంటారు. అందుకే నువ్వు మా కోరికలన్నీ నువ్వు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి నెరవేర్చు, అప్పుడు నీకు మంచి జరుగుతుంది, మేము మిమ్మల్ని రక్షిస్తాము అంటే, సరే ఇప్పుడు నేను అనేసి అక్కడికి వెళ్ళి నెరవేర్చకపోతే అప్పుడు మీరేం చేస్తారు అంటే, నువ్వు అలా నెరవేర్చకపోతే నీకే ప్రాబ్లం, మా ఆత్మలు బయటికి వచ్చేస్తాయి అని అంటే, సరే సరే అలా వద్దులే, నేనే నెరవేరుస్తాను, ఈ స్టోరీ అంతా చెప్తాను, మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం స్టోరీ అంతా చెబుతాను అనేసి అంటారు. సరే అనేసి అంటాడు. అయితే ఈ శక్తులన్నీ కలిపి ఈ లారీలో ఉన్న వ్యక్తి ఆ ఆత్మలకు కనిపించకుండా అంతా మాయగా చేసేస్తారు. సరే నువ్వు మటుకు లారీని సౌండ్ రాకుండా స్టార్ట్ చేయు, ఎందుకంటే నీ దాంట్లో ఆయిల్ కూడా అయిపోతుంది కదా, అందుకని అది మేమే తోసుకుంటూ మా శక్తిని ఉపయోగించి తోసుకుంటూ వెళ్తాము, నువ్వు మాట్లాడుకు, నీ ఫోన్ కూడా సైలెంట్లో పెట్టేసి అంటే, సరే సరే అని తన ఫోన్ సైలెంట్లో పెట్టేసి అక్కడే ఇలా పడుకుండిపోతారు. పడుకోవడంతో ఈ ఆత్మలు అన్నీ కలిసి మొత్తం లారీ కనిపించుకుంటా, మనిషి కనిపించుకుంటా తన శక్తి అంతా ఉపయోగించి ఈ లారీని తోసుకుంటూ అలాగా బయటికి తీసుకొస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆత్మలు వీళ్ళకి కూడా అడ్డు వస్తారు. మేము ఆత్మని, మమ్మల్ని మీరు ఎప్పుడో నాశనం చేసేశారు, ఇంకా ఏం చేస్తారు అనేసి అంటే, మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు అనేసి అంటే, మేము నైట్ అలాగా తిరగడానికి వెళ్తున్నాము అనేసి అంటారు. అయితే సరే వెళ్ళండి అనేసి అంటే, అప్పుడు ఈ కనిపించుకుంటా ఇవన్నీ అలాగా బయటికి వెళ్ళిపోతూ ఉండి బయటికి వచ్చేసరికి అప్పుడు ఆ వ్యక్తికి చెప్తారు, నువ్వు ఇంకా బయటికి వచ్చేసావు కదా, అటువైపు ఆయిల్ వేసుకొని వెళ్ళిపో, అయితే ఈ మెట్ల మట్టుకు కాల్ చేయలేకపోతే ఈ బట్టల స్మెల్ ద్వారా కొన్ని శక్తులు వచ్చేస్తాయి, మళ్ళీ నేను చంపుతాయి అంటే, సరే సరే అలాగే చేస్తాను అనేసి అంటారు. ఇది కాల్ చేసి వేరే వేసుకుంటాను అంటారు. తర్వాత చెప్పాం కదా, మా కోరికలు కూడా నెరవేర్చు, లేకపోతే నువ్వు మటుకు రేంజ్లో పడతావు అంటే, లేదు మీ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను అనేసి అంటారు. తన సరుకు అంతా ఇచ్చేసాక వెళ్తాను అని చెప్తారు. సరే అనేసి వెళ్ళి తన బట్టలు అక్కడ తీసి అవి పడేసి కాల్ చేసి వేరే బట్టలు వేసుకుంటారు. స్నానం చేసి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. అక్కడ గుడి ఓపెన్గా ఉండదు, హనుమంది పెద్ద విగ్రహం ఉంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి లారీ తీసుకొని తను ఇవ్వాల్సిన ప్లేస్కి వచ్చేస్తారు. వచ్చడంతో అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ఏంటి మిగతా లారీ రాలేదు, నువ్వేంటి ఇంత బేగ వస్తావంటే, నేను ఇలా షార్ట్ కట్ నుంచి వచ్చేసాను అంటే, అది డేంజర్ ప్లేస్ కదా, ఎందుకు వచ్చావు, ప్రాణమే ముఖ్యం కదా అనేసి అంటే, నాకు కొన్ని శక్తులు నాకు సాయం చేశాయి, వాళ్ళ కోరికలు నెరవేర్చమని చెప్పాయి, అందుకే నేను
వాళ్ళ కోరికలు నెరవేర్చుటకు ఓకే అనడంతో అవే నాకు హెల్ప్ చేశాయి అంటే, సరే అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే నేను వెళ్ళి వాళ్ళ కోరికలన్నీ వాళ్ళకి తెలియజేస్తాను అంటే, అలాగే ఇగోటి సరుకు మొత్తం ఇచ్చేస్తారు. సరే నువ్వు లారీలో వెళ్దువు, కానీ మళ్ళీ కొంచెం అటువైపు మటుకు వెళ్ళొద్దు అని అంటే, వెళ్తాను, వాళ్ళ కోరికలు నెరవేరే లేదో చూడాలి కదా అంటే, చూడాలి అంటే వాళ్ళ కోరిక నెరవేరిందంటే అవి మాయమైపోతాయి, అప్పుడు నీకు రక్షించడానికి ఎవరు ఉండరు, అటు మటుకు దయచేసి వెళ్ళొద్దు అనేసి అంటే, సరే అనేసి అంటాడు. తర్వాత లారీని అంతకు ఇక్కడే ఉంచుతాను అంటే, సరే అని వాళ్ళు బండి ఇస్తారు. ఆ బండి తీసుకొని ఒక్కొక్క అడ్రస్కి వెళ్తారు. వెళ్ళి ఇలాగ చెప్పి వాళ్ళు వస్తువు ఇస్తే వెంటనే ఆ వస్తువు పెట్టి వాళ్ళు చేయవలసిన చేసరికి అక్కడ ఆత్మ మాయమైపోతుంది. అలాగా ఒక్కొక్కరికి ఇంటికి ఉంటూ చేస్తారు. చివరికి ముసలి వాళ్ళు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ పిల్లలకు చెబితే పట్టించుకోరు. అప్పుడు ఇతను సీరియస్ అవుతారు. మీరు పుట్టడానికి కారణం వాళ్ళే కదా, మరి వాళ్ళు నీకంటూ ఏమి అడిగారు, మీకు ఆస్తిని ఇచ్చారు, చివరికి వాళ్ళకి ఆత్మ నుండి విముక్తి కావాలని కోరుకుంటున్నారు. మీరు ఆ మాత్రం విముక్తి చేయకపోతే మీ పిల్లలు పెద్దయ్యాక మీకు అదే పొజిషన్ వస్తుంది అని అంటే అయినా పట్టించుకోరు. అప్పుడు ఆ పిల్లలు అంటారు, మేము అతను చెప్పిందే మేము చేస్తాము, మీరు పట్టించుకోకపోతే పెద్దయ్యాక మేము కూడా మిమ్మల్ని పట్టించుకోము అని అంటే, అప్పుడు వాళ్ళు కూడా పూజలు అవి చేయవలసినవి చేస్తారు. అప్పుడు ఆ ఆత్మలు కూడా విముక్తి చెందుతాయి. తర్వాత తను ఆ ప్లేస్కి వెళ్దామని అనుకుంటారు. కానీ ఈలోగా తన భార్య ఫోన్ చేస్తుంది. ఈ సంగతి చెబుతారు. నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళావంటే నా మీద ఉంటే, నీకు ఇష్టమైతే నువ్వు సేఫ్ ప్లేస్లోని లేట్ అయినా పర్వాలేదు, అటుగాని వెళ్ళావనుకో నేను ఇంకా నీకన్నా ముందే చనిపోతాను అనేసి అంటే, వద్దు నువ్వు చనిపోకు, నేను సేఫ్ అయిన ప్లేస్ నుంచే వస్తాను అని చెప్తారు. సరే అనేసి నువ్వు ఎక్కడున్నావంటే అటే వెళ్దాం అనుకున్నాను, నువ్వు ఫోన్ చేసేసరికి ఆగాను అంటే, సరే వెనక్కి వచ్చేయంటే, సరే అనేసి వెనక్కి వచ్చేసి మళ్ళీ ఆ బట్టలు తీసి పడేసి కాల్చేసి వేరే బట్టలు వేసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని లారీ దగ్గరికి వచ్చేస్తారు. ఈ మిగతా లారీలోలు కూడా రిటర్న్ బయలుదేరిపోతారు. ఈలోగా వీళ్ళు కూడా మరికొన్ని లారీలు మళ్ళీ వస్తాయి కదా, వాళ్ళతో పాటు కలిసి ఇతను కూడా ఆ లారీలో నుంచి ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి వాళ్ళ ఊరు వచ్చేసరికి వాళ్ళ స్నేహితులందరూ కలిపి తిని గసురుతారు. ఒరే, నీ వల్ల మేము కూడా నిద్ర లేకుండా పూజలు చేస్తూ ఉన్నామురా, నువ్వు మటుకు నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోయావు, ఈసారి నువ్వు కానీ అలా చేసావనుకో నీతో మాట్లాడము అని చెప్తే, లేదు లేరా నేను మరి ఇంకా వెళ్ళను, ఏదో అదృష్టం కొలిది మీరు చేసిన పూజలు బట్టే నేను సేఫ్ అయ్యాను అనేసి అంటే, సరే అయితే పద అనేసి వీళ్ళందరూ కలిపి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి తన పేరెంట్స్ వాళ్ళ కొడుకుని కొడుతూ ఉంటారు. కొట్టడంతో ఎదురుగా ఉన్న భార్య కూడా పట్టించుకోరు. అయితే అదేమిటి, ఎవరైనా కొడితే పట్టించుకుంటారు కదా, నువ్వెందుకు అలా ఉన్నావంటే, నువ్వు చేసిన తప్పుకి ఇక్కడ మేమందరూ ఎంత ప్రాబ్లం పడ్డాము, నీవు ఏదో వచ్చేదాం అనుకున్నావు, కానీ ఏదో దేవుడి దయ వల్ల నువ్వు సేఫ్ అయ్యావు, లేకపోతే ఎంత ప్రాబ్లం అవుదును అనేసి అంటారు. అయితే మరొక లారీ, ఒరే నువ్వు అటు వెళ్ళావు కదా, నీకు కొన్ని ఆత్మలు హెల్ప్ చేసాయి కదా, నేను వెళ్తాను హెల్ప్ చేస్తా ఏమంటే, హెల్ప్ చేసే ఆత్మలు అన్నీ విముక్తి పొందాయి, ఇంకా మిగతావి చాలా డేంజర్ అయిన ప్లేసు, అవి మనిషి గుడ్డలు కూడా మిగిలవంట, అంత దారుణంగా హింసిస్తాయి అన్నారు. అందుకే మరి మీరు వెళ్ళవద్దు అనేసి అంటారు. ఈ సంగతి అందరికీ తెలిసి ఆ ప్లేస్కి వెళ్ళకుండా గోడను అడ్డుగా కట్టేస్తారు. ఇటు అటు గోడలను కట్టేసి ఎవరు వెళ్ళకుండా చేస్తారు. అయితే ఈ స్టోరీ అంతా తను అందరికీ చెబుతాడు. నీ అదృష్టం రా, లేకపోతే అంతే అనేసి అంటారు. తర్వాత ఆ పిల్లవాడు చిన్నపిల్లవాడిని చూశారు కదా, ఆ పిల్లవాడి పేరెంట్స్ తీసుకుని ఈ అబ్బాయి దగ్గరికి వస్తారు. బాబు, నువ్వు సేఫ్గానే వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది, నీ గురించి మేము ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము, నువ్వు ఇలా వచ్చావని మాకు తెలిసింది, అందుకే మేము వచ్చాము
అనేసి అంటే సరేనండి అనేసి అంటాడు. నాకు అవన్నీ హెల్ప్ చేసిన వల్లే నేను కూడా సేఫ్గా వచ్చాను అనేసి అంటే అవును, మంచివి కూడా ఉంటాయి, చెడ్డవి ఉంటాయి, కానీ మన అదృష్టం కొలది మంచివి మనకి సేఫ్ అయ్యే, అదే చెడువి అయితే మన పొజిషనే అస్సలు దారుణంగా ఉంది కదా అంటే అవును అనేసి వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ అక్కడే భోజనం చేస్తారు. భోజనం మొదలు చేశాక ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మీరు కూడా మా ఇంటికి రండి అనేసి అంటే వస్తాము అనుకుంటారు. తర్వాత ఇలాగా రోజులు గడిచిపోతూ ఉంటాయి. మరొక లారీవాడు నేను కూడా వెళ్తాను, ఈ గోడ పగలగొట్టుకొని వెళ్ళిపోతాను, త్వరగా దిగిపోవచ్చు కదా అనుకుంటారు. సరే అని గోడ దగ్గరికి వచ్చేసరికి ఈ రమేష్ వస్తారు. వచ్చి చూడు, నువ్వు లారీ స్పీడ్ రావడం చూసి నేను వెంటనే ఇక్కడికి బండి వేసుకొని వచ్చాను, నువ్వు అటు వెళ్ళకు, నా అదృష్టం కొలది నేను సేఫ్ అయ్యాను, నువ్వైతే మరి ఇంకా చెప్పలేము అని అంటే నీ అదృష్టం కొలది సేఫ్ అయ్యాను, నేను కూడా అదృష్టవంతుడు అవుతాను కదా, నేను సేఫ్ అవుతాను అని అంటే వద్దు నేను ఇలాగే చెప్పిన మాటలు వినలేదు, చాలా ఇబ్బంది పడ్డాను, నువ్వు వద్దు అనన్నా నేను వెళ్తాను అనుకొని రమేష్ని తోసేసి ఆ వ్యక్తి లారీ తీసుకొని వెళ్తారు. గోడను పగలగొట్టుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి అంతే, అక్కడ ఉన్న ఆత్మలన్నీ ఆ లారీతో సహా తన్ని దారుణంగా చంపేస్తాయి. ఆ లారీలో ఉన్న సరుకులు కొన్ని దొర్లుకుంటూ బయటికి వచ్చేస్తాయి. అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఆ వ్యక్తి కూడా ఆత్మగా మాడిపోయి ఉంటారు, చాలా దారుణంగా చనిపోయి ఉంటారు అనుకుంటారు. అయితే ఇక్కడున్న వాళ్ళు గోడను కట్టి ఇలా లారీలు వెళ్తున్నారు, ఇలా వెళ్ళకుండా చెయ్యాలి, లేకపోతే ఇంకా కష్టం అవుతుంది కదా అనుకుంటారు. ఆ గోడను మరీ పెంచి ఈ సంగతి అంతా మిగతా లారీలు వాళ్ళందరికీ తెలియజేస్తారు. అప్పుడు ఇంకా మిగతా లారీలు ఎవరు వెళ్ళకూడదు అనుకుంటారు. ఈ స్టోరీ తెలిసాక ఇంకెవరు కూడా వెళ్ళరు. కానీ లారీతోని బోల్డ్ అంత లక్షల కొద్ది సరుకుండిపోయింది. ఎవరైనా తిరిగి తీసుకొస్తే వాళ్ళకి ఇంత ఇస్తాను అంటారు. నువ్వే వెళ్ళి తెచ్చుకో, మా ప్రాణాలు పోగొట్టుకోము అంటారు. అప్పుడు అలాగే ఆ సరుకు అంతా వేస్ట్గా ఉండిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, వద్దన్న వెళ్ళినందుకు అదృష్టం కొద్ది బయటకు వచ్చారు. ఈ వ్యక్తి మటుకు రాలేకపోయారు. అందుకే కొన్ని మంచి చెబితే వినాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. న్యూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఆల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సౌమ్య ఛానల్ యూట్యూబ్, సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. న్యూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్. కుకింగ్ అండ్ స్టోరీస్ ఆల్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఆల్ ఫ్రెండ్స్, బాయ్.